రీసెంట్‌గా నేనొక 5 డేస్ బ్యాకు టీవీ కొందామని నేను ఆన్‌లైన్‌లో చెక్ చేశాను. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్స్ చెక్ చేశాననమాట. నేను ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మీకుంటాయి కదా! రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, సోనీ ఇట్లాంటి స్టోర్స్ అన్నీ చెక్ చేశాను. ఒక 1 డే అంతా స్పెండ్ చేసి, ఆన్‌లైన్‌లో ఒక హాఫ్ డే కూర్చొని మొత్తం స్పెక్ చేసి సెండ్ చేసి స్పెక్స్ చూసుకొని అన్నీ నేను కంపేర్ చేసుకున్నాను. బట్ నాకైతే కొన్ని షాకింగ్ నిజాలు అండ్ మీకది చెప్తే దిమ్మ తిరిగిపోద్ది. చాలా విషయాలు. వాళ్ళు వాడే ప్యానెల్స్ దగ్గర నుంచి, పిక్చర్ క్వాలిటీ దగ్గర నుంచి, అలాగే వాళ్ళిచ్చే వారంటీస్ దగ్గర నుంచి, అలాగే వాళ్ళు చూపిచ్చే ఏదైతే డిస్‌ప్లే టీవీస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా జిమ్మిక్కులు జరుగుతున్నాయి. సో, ఈ టీవీస్ మీరు ఆఫ్‌లైన్‌లో కొనాలా, ఆన్‌లైన్‌లో కొనాలా ఒక క్లారిటీ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఎవరు చెప్పని డీటెయిల్స్ నేనైతే చెప్తాననమాట. అండ్ ఎవరికైనా సరే మీ కర్వ్ డిస్‌ప్లేస్‌కి మెమరీని కావాలంటే బై వన్ గెట్ వన్ వస్తుంది అన్‌బ్రేకబుల్ మెమరీ అని లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, అక్కడికెళ్ళేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. బై వన్ గెట్ వన్ కేవలం 270 మాత్రమే. ఇంక డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ పోస్ట్ చేస్తుంటాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి వీటి మీద ఉన్న బిగ్ డిఫరెన్స్ ఎంతో చూద్దాం. వచ్చేయండి. భయ్యా ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి వచ్చేసి నాకు మోడల్ నంబర్స్ ఏదైతే ఉందో, సో, ఈ మోడల్ నంబర్స్ అక్కడ సేమ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లో ఉన్న టీవీ ఒకే స్పెక్స్‌తో ఉంటుంది గానీ, మోడల్ నంబర్ డిఫరెన్స్ ఉంది. ఈ మోడల్ నంబర్ డిఫరెన్స్ వల్ల వాళ్ళు వాడే ప్యానెల్స్ క్వాలిటీ అయితే చాలా డిఫర్ అయితే అవుతుందనమాట. సో, ఇది నేను నమ్మలేదు. కాకపోతే లైవ్ డెమోలో సో, ఆన్‌లైన్ మోడల్, ఆఫ్‌లైన్ రెండిటికి మనకి కంపేర్ చేసి చూపించారు. సో, సేమ్ ఉంటుంది. అంతా చూడడానికి అదేలా ఉంటుంది గానీ, ఏదైతే సైడ్ యాంగిల్స్‌కెళ్ళినప్పుడు చూసినప్పుడు మాత్రం సో, ఆన్‌లైన్‌లో ఏదైతే ఉన్న టీవీ ఏదైతే ఉందో, అది కొంచెం వైట్ షేడ్ రావడం, మనకంత పిక్చర్ క్వాలిటీ రాకపోవడం జరుగుతుంది. బట్ అది ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఉన్న టీవీ అయితే మాత్రం చాలా అంటే చాలా మెస్మరైజింగ్ ఉంది. సో, వీళ్ళు ప్యానెల్స్ ఒక 5, 6 వేలు డిఫరెన్స్‌లో ఏందంటే వీళ్ళు మంచి ప్యానెల్ అయితే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఇచ్చే టీవీకి వాడుతున్నారు. ఎందుకంటే ఆఫ్‌లైన్ స్టోర్‌లో మీరు వెళ్లి చూసి కొంటారు కాబట్టి, సో, ఖచ్చితంగా అక్కడ మీకు ఆ ప్రొడక్టివిటీ అవుట్‌పుట్ నచ్చినప్పుడు, ఆ ప్రొడక్ట్ అవుట్‌పుట్ నచ్చినప్పుడు కొంటారు. లేదంటే కొనరు. బట్ ఆన్‌లైన్‌లో ఏందంటే మనం అయన్నీ చూడలేం కాబట్టి, ఆళ్ళు ఏదైతే స్పెక్స్ మెన్షన్ చేసినారో దాన్ని చూసే కొనాలి కాబట్టి. ఎందుకు టీవీస్ గురించి అంటున్నానంటే సో, మొబైల్‌ని సో, అన్నిటికి ఒకే డిస్‌ప్లే వాడతారు. ఒకే మోడల్. ఇప్పుడు వన్ ప్లస్ 12 అంటే ఇది ఒకటే ఫోను. దీనికేసే డిస్‌ప్లేస్ గాని అన్నీ గూడా ఒకటే ఉంటుంది. దీంట్లో వన్ ప్లస్ 12లో వన్ ప్లస్ 12 ప్లస్, వన్ ప్లస్ 12 ప్రో ఉంటే అప్పుడు డిఫరెన్స్ చూపించొచ్చు. సో, కానీ ఒక టీవీ వచ్చేసి ఒకే టీవీని వాళ్ళు 3, 4 మోడల్ నంబర్స్ ఇస్తారు. ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కి ఒక టీవీ ఇస్తారంట ఒక మోడల్ నంబర్‌తో. అలాగే రిలయన్స్ డిజిటల్‌కి ఒకటి ఇస్తారంట ఒక మోడల్ నంబర్‌తో. సోనీ విజన్‌కొచ్చి ఒక మోడల్ నంబర్‌తో ఇస్తారంట. కానీ ఈ 3 టీవీ స్పెక్స్ ఒకటే. చిన్న చిన్న డిస్‌ప్లేస్ చేంజెస్ ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ పెట్టి ఇస్తారంట. సో, అదేంటంటే వాళ్ళు ఎందుకలా ఇస్తారంటే, సో, ఇప్పుడు సపోజ్ నేను చూసిన ఎల్‌జీ టీవీ వచ్చేసి 70,000కి మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వస్తుంటే, 72,000కి నాకొచ్చేసి రిలయన్స్ డిజిటల్‌లో వస్తుంది. అలాగే సోనీ విజన్‌లో వచ్చేసి 69,000కి వస్తుంది. సో, అక్కడ మళ్ళా కార్డ్ ఆఫర్స్ ఎక్స్‌ట్రా కూడా యాడ్ అవుతుంది. సో, నాకు రిలయన్స్‌లో వచ్చేసి ఫైనల్‌గా వచ్చి 63కి ఇస్తామన్నారు. కార్డ్ డిస్కౌంటు, ఆ తర్వాత వాళ్ళ స్టోర్ డిస్కౌంట్ కలిపి. సో, మనకి ఎల్‌జీలో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వచ్చేసి 62 ఆ ప్రైస్ పడుతుంది. సోనీ విజన్‌లో 60కే వస్తుంది. సో, ఏంటి డిఫరెన్స్ అని చూస్తే అక్కడ వాడిన వాళ్ళు ప్యానెల్స్‌లో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంది. అది మనం సో, నాకు రిలయన్స్‌లో టాప్ అనిపించిందనమాట. సో, ఇట్లా 8040, 8050, 8060 ఇట్లా మోడల్ నంబర్స్ చేంజ్ అవుతాయి. నేను చెప్పేది 2024 ఎల్‌జీ రీసెంట్‌గా రిలీజ్ అయిన 65 ఇంచెస్ ఎల్‌ఈడీ టీవీ మాత్రమే. చాలా బాగుంది. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇది ప్రమోషన్ అయితే కాదు. నేను నా కళ్ళతో ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్పింది. సో, ఇలా మోడల్ నంబర్ డిఫరెన్స్ ఉంటాయంట. ఇదే ఆన్‌లైన్‌కి, ఆన్‌లైన్‌లో వచ్చేసి ఒక మోడల్ నంబర్‌తో వస్తుంది. ఆఫ్‌లైన్ ఒక్కొక్క స్టోర్‌కి ఒక మోడల్ నంబర్‌తో వస్తుంది. చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. బట్ టీవీ ప్రొడక్ట్ అయితే ఒకటే. చిన్న చిన్న చేంజెస్. ఆ స్టోర్ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఈళ్ళు చేంజ్ చేస్తారంట. అందుకని మీకు ఒక్కొక్క స్టోర్‌లో ఒక్కొక్క ప్రైస్ దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో ఇంకో ప్రైస్ ఉంటుంది. సో, ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో 2024 మోడల్ అసలు లేదు. 2023 మోడలే ఇంకా సేల్ చేస్తున్నారు. బట్ అదంత గుడ్ టీవీ అయితే కాదనమాట. 2024లో చాలా అప్‌గ్రేడ్స్ అయితే వచ్చిందనమాట. సో, ఇట్లా మోడల్ నంబర్స్ దగ్గర ఒక చిన్న జిమ్మిక్కేది జరుగుతుంది. అలాగే వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ లైక్ ప్యానెల్స్ అయితే ఏ గ్రేడ్, బి గ్రేడ్ ప్యానెల్స్ లైక్ ఏ ప్లస్ గ్రేడ్ ఇట్లా చేంజెస్ అయితే ఇస్తారనమాట. చేంజెస్ బట్టి కూడా ప్రైస్ డ్రాప్ అవుతుంది. సో, రిలయన్స్ డిజిటల్‌లో ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి వేరే దాంట్లో తక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి ఇక్కడ కొంటే మీరు ఆ డిఫరెన్స్ అక్కడైతే వస్తుందనమాట. ఓకేనా క్లియరా? అండ్ రెండో విషయం వచ్చేసి వారంటీస్. నేను నిజంగా స్టన్ అయ్యాను. సో, ఇదే ఎల్‌జీ టీవీ 2023ది నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ జస్ట్ నాకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. అదే ఎల్‌జీ టీవీ 2023ది నేను ఆఫ్‌లైన్ రిలయన్స్ డిజిటల్‌లో కావచ్చు వేరెవర్ ఐ పర్చేస్డ్ ఇట్ 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. సో, అంతకన్నా ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్ కన్నా ప్రైస్ తక్కువ ఆఫ్‌లైన్‌లో వస్తుంది. 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. 2024 కొన్నా, ఏది కొన్నా సరే అదెందుకంటే ఫెస్టివల్ ఆఫర్ అంటే అలా రన్ అవుతుందంట. ప్రతి ఫెస్టివల్‌కి వాళ్ళు అలా రన్ చేస్తారంట. బట్ ఆన్‌లైన్‌లో మాత్రం మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎంత బిగ్ బిలియన్ డే సేల్‌లో కూడా దానికి 1 ఇయరే ఇస్తున్నారు వారంటీ. అలాగే సామ్‌సంగ్ సీరీస్ కూడా మీకు ఆఫ్‌లైన్‌లో 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. హైయర్‌కి కూడా 3 ఇయర్స్ ఇస్తున్నారు. బీపీఎల్‌కి 3 ఇయర్స్ ఇస్తున్నారు. మళ్ళీ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ ఇంకో 2 ఇయర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక టీవీ కొంటే 5 ఇయర్స్ వరకు మీకు ఆఫ్‌లైన్ స్టోర్‌లో వారంటీ దొరుకుతుంటే మీకు ఆన్‌లైన్ స్టోర్‌లో 1 ఇయరు ఇంకేదైనా మీరు 1 ఇయర్ ఎక్స్ట్రా చేసుకుంటే ఒక 2 ఇయర్స్ వస్తుంది. మహా అంటే ఇంకొక 1 ఇయర్ ఏసుకుంటే 3 ఇయర్స్ వస్తుంది.
ఇంతకు మించి రావట్లేదు. అలాగే ఈ వారంటీస్‌లో కూడా కొన్ని క్లాజులేంటంటే, స్టోర్ వారంటీ ఆర్ బ్రాండ్ వారంటీ. సో, బ్రాండ్ వారంటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎల్జీ అంటే అది బ్రాండ్ వారంటీ 3 సంవత్సరాలు ఎల్జీ వోళ్ళే మీకు సర్వీస్ ఇస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా పార్ట్ రీప్లేస్ చేసినా ఎల్జీ వోళ్ళే చేస్తారు. సో, ఇది మొత్తం బ్రాండ్ కింద ఉంటుంది. సో, మీకు ఇంకా కొన్న స్టోర్‌తో ఏం పని లేదు. అదే స్టోర్ 1 ఇయర్ బ్రాండ్ వారంటీ, 1 ఇయర్ స్టోర్ వారంటీ అంటే మీకు ఏదైతే అమ్మిన స్టోర్ ఉందో 1 ఇయర్ బ్రాండ్ వారంటీ తర్వాత స్టోర్ వారంటీ వర్తిస్తుందనమాట. అప్పుడు వాళ్ళు దానికి సర్వీస్ చేయడమో, లేకపోతే పార్ట్ రీప్లేస్ చేసినప్పుడు ఏదో సంథింగ్ అది జరుగుతుంది. బట్ ఏదైతే బ్రాండ్ సర్వీస్ ఇచ్చినట్టు స్టోర్ వాళ్ళు ఇవ్వరనమాట. ఇదొకటుంది. అలాగే ఆన్‌లైన్‌లో కూడా మీకు 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఏంటంటే 1 ఇయర్ వచ్చేసి ఫుల్ వారంటీ, సెకండ్ ఇయర్ వచ్చేసి ఓన్లీ ప్యానెల్ వారంటీ. సో, సామ్‌సంగ్ అయితే ప్యానెల్ వారంటీ ఇస్తుంది. కొన్ని కంపెనీస్ టీసీఎల్ కూడా ప్యానెల్ వారంటీ ఇస్తుంది. ఏదైతే ఆ స్క్రీన్ ఉందో, ఆ స్క్రీన్ పోయినప్పుడు మాత్రం మీకు ఆ వారంటీ వర్తిస్తుంది. అదర్‌వైజ్ మీకైతే వారంటీ అయితే వర్తించదు. ఏది పోయినా కూడా. సో, ఈ జిమిక్ కూడా ఉంది. కాబట్టి మీరు ఫుల్ బ్రాండ్ వారంటీ, ఆ స్టోర్ వారంటీ, అది ఇన్స్యూరెన్స్ ఇన్ని 3 ఉంటాయి. ఈ 3 అక్కడికెళ్ళి కనుక్కొని వివరంగా కనుక్కొని అప్పుడు మాత్రమే ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని టీవీ తీసుకుని నేనైతే మోస్ట్‌లీ ఆఫ్‌లైన్‌కెళ్ళమంటారు. వారంటీస్ చాలా బ్రాండ్ వారంటీ చాలా ఎక్కువ ఇస్తుంది. హైయర్ కూడా మీకు 3 ఇయర్స్ ఫుల్ వారంటీ అయితే ఇస్తుందంటే అర్థం చేసుకోండి. అలా చాలా కంపెనీస్ వాళ్ళకి తగ్గట్టు వారంటీస్ అయితే 2 ఇయర్స్ ఫుల్ వారంటీ, 3 ఇయర్స్ ఫుల్ వారంటీ కింద బ్రాండ్ కింద ఇస్తున్నారు. ఇది మనకు ఆన్‌లైన్ స్టోర్‌లో దొరకట్లేదు. ఒకవేళ మీరు ఒక 2,00,000 పెట్టి టీవీ కొన్నారంటే అక్కడ కేవలం మీకు 1 ఇయర్ మాత్రం వారంటీ వస్తుంది. అదే టీవీ మీరు ఆఫ్‌లైన్‌లో కొన్నారంటే 3 ఇయర్స్ వస్తుంది. సో, ఇది బిగ్ డిఫరెన్స్ అనమాట గుర్తుపెట్టుకోండి. ఇక ప్రైజ్‌లు కూడా నేను కంపేర్ చేస్తే 55 ఇంచెస్ టీవీస్ వరకు నాకు పెద్ద డిఫరెన్స్ కనిపియలేదు. బట్ 65, 75, 80 ఇట్లా మీరు పెద్ద టీవీ సైజులకెళ్ళే కొందే ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్‌లో సో, నాకు 65 ఇంచెస్ టీవీకి 10,000 డిఫరెన్స్ వచ్చింది. 75 ఇంచ్ టీవీకైతే 20,000 డిఫరెన్స్ వచ్చింది. సో, ఆఫ్‌లైన్ స్టోర్‌లోకెళ్ళినప్పుడు మీరు ప్రైస్ ఒక రూ. 1,00,000 ఉందంటే, సో, నాకెంతకొస్తుందని చెప్పి గట్టిగా కూర్చుంటే వాళ్ళొక 5,000, 10,000 దాని మీద తగ్గిస్తారు. మళ్ళీ కార్డ్ ఆఫర్ ఒక 10,000 వస్తుంది. సో, ఇలా జరుగుతుందనమాట ఆఫ్‌లైన్ స్టోర్‌లో. ఇది కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. బట్ ఆన్‌లైన్‌లో ఎంతుంటే అంత పెట్టుకోవాలి. కార్డ్ ఆఫర్ వర్తిస్తే వర్తిస్తుంది. లేదంటే లేదు. బట్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 10% డిస్కౌంట్. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌కి ఎంత ప్రైస్ ఉంటుందో అంతకు 10% డిస్కౌంట్ పక్కా వస్తుందనమాట. ఇది కూడా నాకైతే ఆఫ్‌లైన్ స్టోర్‌లో బాగా నచ్చింది. సరే నేను చెప్పేసిన ప్యానెల్స్ గురించి, వారంటీస్ గురించి, డిస్కౌంట్‌ల గురించి, ప్రైజుల గురించి కూడా చెప్పాను. ఇక మెయిన్ అండ్ మెయిన్ వచ్చేసి డెలివరీ. సో, మీరు ఆన్‌లైన్‌లో కొన్న టీవీకి డెలివరీ ఓపెన్ బాక్స్ డెలివరీస్ ఉన్నాయి. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఏదైనా మధ్యలో డ్యామేజ్ అయినా కూడా మీకు చాలా ప్రాబ్లమాటిక్ హెడేక్ అయితే ఉంటుంది. సో, ఈ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏందంటే వీళ్ళే మనకి వా రిలయన్స్ ఇట్లాంటోళ్ళైతే వాళ్ళే ఒక వ్యాన్‌లో పెట్టి మీకు జాగ్రత్తగా పంపిస్తారు. లేదంటే మీరు అక్కడ కొన్ని స్టోర్స్ అయితే అక్కడే మీకు అప్పటికప్పుడే పిక్ చేసి పంపించేస్తారు టెస్టింగ్ చేసి. సో, డెలివరీ కూడా ఏందంటే ఈ పెద్ద టీవీస్, పెద్ద ఐటెమ్స్ కాబట్టి మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత కేర్‌ఫుల్‌గా తెచ్చుకొని అంత బాగా పెట్టుకోవచ్చు. బట్ అదే ఇప్పుడు మనకు ఆన్‌లైన్ స్టోర్ వచ్చిన టీవీస్‌లో కొన్ని ఏందంటే లోపల ప్యానెల్స్ అదిరిపోయి ఓపెన్ బాక్స్ డెలివరీ అప్పుడు బానే ఉంటున్నాయి గానీ, సో, టెక్నీషియన్ వచ్చి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇన్‌సైడ్ ప్యానెల్ అనేది కొంచెం దెబ్బతినడం వల్ల ఆహ్, ఆహ్, మనకి డాట్స్ రావడం, వైటిష్ లేయర్స్ రావడం, లేదా క్రాక్స్ పడ్డ లోపల అది మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ తెలీదు. అది ఆన్ చేసినప్పుడు మాత్రం ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉన్నాయన్నమాట. సో, టీవీస్ గురించి ఎందుకు చెప్తానంటే భయ్యా మొబైల్స్ ఏ ఐటెమ్‌నైనా వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేయగలరు గానీ, టీవీస్, టీవీస్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఐటెమ్. దీని డెలివరీ అప్పుడు ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తున్నాయన్నమాట. ఏదైతే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వాళ్ళకి. అదే వాళ్ళకి పెద్ద హెడేక్ అయితే అయింది. సో, ఇదనమాట విషయం. ఇన్ కేస్ మీరు టీవీ కొనాలంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఒక ఆఫ్‌లైన్ స్టోర్‌కెళ్ళండి. అక్కడ కంపేర్ చేసుకొని ప్రైజులు తీసుకోండి, రాసుకోండి. వెళ్ళేసి మీరు ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. సో, నేను కొంచెం ఫుటేజ్ అయితే మీకు వేయలేకపోయాను. సో, అక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే లేవు. నేను ఫోటోస్ కూడా తీసుకోలేకపోయాను. సో, వాళ్ళు ఆల్రెడీ నన్ను గమనించారనమాట. వద్దన్నారు. ఇంతకు ముందులాగా లేదు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో. అందుకని మరైతే ఏమనుకోవద్దు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.